హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. అవి చెప్పబోయే ముందు టెక్నాలజీ ఫ్యాక్ట్ వచ్చేసి వైరసెస్ గురించి. సో మనందరికీ తెలిసిందే, మొబైల్ మీద, కంప్యూటర్ మీద, ల్యాప్టాప్స్ మీద ఇవి అటాక్ చేస్తూ ఉంటాయి, చాలా డ్యామేజ్ని కలిగించేస్తూ ఉంటాయని చెప్పేసి. అయితే మనలో చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, ఈ వైరస్ని డెవలప్ చేసేది ఇండివిజువల్స్, అంటే ఒక పర్సనే డెవలప్ చేస్తాడు అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఆ ఆర్గనైజేషన్స్ ఈ మనుషులను హైర్ చేసేసి ఇలా వైరసెస్ని క్రియేట్ చేయమని వాళ్ళకి చెప్తూ ఉంటాయి అన్నట్టు. అంటే వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటాయి. ఓన్లీ ఆర్గనైజేషన్స్ అనే కాకుండా మనకు గవర్నమెంట్స్ ఉంటాయి చూసారా. సో ఆ గవర్నమెంట్ వాళ్ళు కూడా వైరసెస్ని క్రియేట్ చేయని చెప్పేసి జనాలను హైర్ చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు మనకు మార్కెట్లో ఉన్న వైరస్ ఇప్పుడు మనకు అటాక్ అవుతుంటాయి కదా, దానిలో 69% వైరసెస్ అనేవి ఇలా ఆర్గనైజేషన్స్ లేదా గవర్నమెంట్ ద్వారా క్రియేట్ చేయించేవి. సో ఎందుకు గవర్నమెంట్స్ ఇలా వైరసెస్ని క్రియేట్ చేస్తాయంటే, ఇప్పుడు ఎవరిదైనా డాటాను తెలుసుకోవాలనుకోండి, ఒక తప్పు చేసిన వాళ్ళ డాటాను తెలుసుకోవాలనుకోండి, లేకపోతే వాళ్ళ బిహేవియర్ తెలుసుకోవాలనుకోండి, అతను రోజు ఏం సెట్ చేస్తాడు, సో ఇటువంటివన్నీ తెలుసుకోవాలి అంటే ఇలా కొంతమందిని హైర్ చేసుకుని వైరసెస్ని అయితే క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, వాళ్ళు ఫస్ట్ టెక్ న్యూస్ సామ్సంగ్ గురించి. సామ్సంగ్ వాళ్ళు కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చారు. సో దానిలో ఫస్ట్ వచ్చేసి సామ్సంగ్ స్టూడెంట్ అడ్వాంటేజెస్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చారు. దానిలో భాగంగా మీరు వేరే వాళ్ళతో పోల్చుకున్నట్టయితే, ఒకవేళ మీరు స్టూడెంట్ అయినట్టయితే తక్కువ ప్రైస్లో వేరే మొబైల్స్ అయినా కానివ్వండి, గ్యాడ్జెట్స్ అయినా కానివ్వండి కొనుక్కోవచ్చు. దాంతోపాటే మనకు డ్యామేజ్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ కూడా వీళ్ళు ఇస్తారన్నట్టు. దాంతోపాటు సులభమైన పద్ధతిలో మన ఈఎంఐస్ పే చేసే ఫెసిలిటీని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు ఈజీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారన్నట్టు. దాంతోపాటే మనకు రిఫరల్ ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చారన్నట్టు. సో మీరు ఒకవేళ స్టూడెంట్ అయితే మీరు ఈ సామ్సంగ్ సంబంధించిన ప్రోడక్ట్ని మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేసినప్పుడు మనకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ అయితే దొరుకుతాయి అన్నట్టు. అందులో మనకు డిఫరెంట్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. 1500, 1000 రూపాయలు ఇలా మనకు కొన్ని ప్రోడక్ట్స్ కొనుక్కున్నప్పుడు, అంటే సామ్సంగ్ S20 కొనుక్కున్నా, లేకపోతే సామ్సంగ్ సంబంధించిన ఏ సిరీస్, M51 ఇటువంటి డివైస్ కొనుక్కుంటుంటాం సరే. సో వాటి మీద మనకు వీళ్ళు డిస్కౌంట్ ఇవ్వడంతో పాటు మనకు ఫ్లాట్గా 500 రూపీస్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు సామ్సంగ్ గ్యాలక్సీ A31 మొబైల్ చూసారా, సో దాని మీద కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు, ఒక 2000 రూపీస్ వరకు. సో మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. సో నెక్స్ట్ సామ్సంగ్ గురించి. సామ్సంగ్ వాళ్ళు త్వరలో సామ్సంగ్ గ్యాలక్సీ S21 మొబైల్ తీసుకొని రాబోతున్నారు కదా. Exynos 2100 ప్రాసెసర్ని అయితే దీనిలో యూజ్ చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించిన రెండర్ అనేది ఇంటర్నెట్లో కనిపించేస్తుంది. యాక్చువల్ రెండర్ అనే బదులు ఇమేజ్ అని, లైవ్ మొబైల్ ఇమేజ్ అనేది అయితే ఇంటర్నెట్లో కనిపించేస్తుంది. ఇన్ని రోజులు రెండర్లు కనిపించాయి. సో దీని ప్రకారం చూసుకున్నట్టయితే మనకు ప్రీవియస్గా వచ్చిన లీక్స్ ప్రకారమే ఉంది. మొబైల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేస్తుంది. సో మరి ఏ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తారో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి అలీబాబా గురించి. సో చైనాకు సంబంధించిన ఒక పాపులర్ వెబ్సైట్ అని చెప్పేసుకోవచ్చు. అన్ని రకాల వస్తువులు దీనిలో దొరుకుతాయి. జాక్మాకు సంబంధించిన వెబ్సైట్ కదా. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన షేర్స్లో భారీగా పతనం అయితే జరిగింది. 15% తగ్గిపోయినట్టయితే తెలుస్తుంది. సో దాని విలువ ఎంత అంటే 8.5 లక్షల కోట్ల రూపాయల విలువ అని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో దీనికి రీజన్ ఏంటి అంటే, వీళ్ళ ఇంకొక కంపెనీ యాంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఐపీఓలోకి తీసుకొచ్చారన్నట్టు. అయితే కంపెనీ మీద యాంటీ ట్రస్ట్ ఎలిగేషన్స్ ఏవైతే ఉంటాయో వచ్చిన కారణంగా దీనికి సంబంధించిన షేర్స్ అయితే భారీగా అయితే పతనమయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి రియల్మీ గురించి. రియల్మీ వాళ్ళు త్వరలోనే రియల్మీ 8 అనే పేరుతో ఒక మొబైల్ని తీసుకొని రాబోతున్నారు. సో దీనిలో MediaTek సంబంధించిన Dimensity 720 ప్రాసెసర్ని అయితే యూస్ చేయబోతున్నారు. 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే తీసుకొని రాబోతున్నారు. అయితే ఈ మధ్య రియల్మీ వాళ్ళు మంచి మొబైల్స్ని అయితే తీసుకొస్తున్నారు. కాకపోతే వీళ్ళ బౌండరీ అంటే 15,000 లోపే ఇంతకుముందు మొబైల్స్ వీళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. అంటే రియల్మీ XT అయినా కానివ్వండి, రియల్మీ X అయినా కానివ్వండి, దానికంటే ముందు రియల్మీ X2 Pro అయినా కానివ్వండి, 3 Pro అయినా కానీ, 5 Pro అయినా కానివ్వండి, ఇవన్నీ మనకు 15 లోపు తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు XT గురించి మాట్లాడినట్టయితే 16 తీసుకొచ్చారనుకోండి, అంటే ఇదే బార్డర్లో తీసుకొచ్చేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే స్పెసిఫికేషన్స్ పెంచేసి ప్రైస్ కూడా చాలా ఎక్కువ పెంచేస్తున్నారు. కాకపోతే మనలో చాలామంది 15,000 లోపే మొబైల్ కొనుక్కోవాలనుకుంటారు కాబట్టి వాళ్ళకైతే కొంచెం డిసప్పాయింట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమంది రియల్మీ ఓన్లీ 15,000 లోపే మొబైల్ తీసుకొని రావాలి, మంచి స్పెసిఫికేషన్ తీసుకొని రావాలనుకుంటున్నారో కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ వచ్చేసి Oppo Reno 5 Pro గురించి. బ్లూటూత్ సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయింది. త్వరలో అయితే దీన్ని తీసుకొని రాబోతున్నారు. ఇండియన్ మార్కెట్లో కూడా రాబోతుంది. సో ఇది జనవరిలో అయితే తీసుకొని రాబోతున్నారు. మరి ఏ ప్రైస్లో తీసుకొస్తారో చూడాలి. జనరల్గా Oppo Reno సిరీస్ మొబైల్స్ అనేవి ఏదో కొత్త ఫీచర్స్ తోటి అయితే వస్తూ ఉంటాయి, కాకపోతే ప్రైస్ మాత్రం ఎక్కువ పెడుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి జియో గురించి. జియో వాళ్ళు MediaTek వాళ్ళతో కలిసి ఇప్పుడు మనకు ఫ్రీ ఫైర్ గేమ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఒక టోర్నమెంట్ అయితే తీసుకొచ్చారు. 9th జనవరి వరకు అయితే మనం రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. playgeo.com అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. దీనిలో విన్ అయితే 12.5 లక్షల ప్రైజ్ మనీ ఇస్తారని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. సో మరి మీలో కూడా ఎవరైనా ఫ్రీ ఫైర్ గేమ్లో దిట్ట అయితే, అంటే PUBG లాగానే చాలా బాగా ఆడగలిగే వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. దీంతోపాటు జియోకి సంబంధించిన టవర్స్ని చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే పంజాబ్లో తగలబెడుతున్నారు కదా. సో దాని గురించి
అక్కడ సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన కొంచెం సీరియస్ అయినట్టయితే తెలుస్తుంది. సో ఇలా చేయకండి అని చెప్పేసి వాళ్ళ వార్నింగ్ చేసినట్టయితే తెలిసింది. సో వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకుంటాం ఎవరైతే ఇలా టవర్స్ని తగలబెడతారో అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ పిక్సెల్ 6 గురించి ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా డీటెయిల్స్ అయితే లీక్ అయ్యాయి. ఇది అండర్ డిస్ప్లే కెమెరాతో వస్తుందని చెప్పేసి నేను ప్రీవియస్గా కూడా టెక్నిక్స్లో చెప్పాను కదా. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక పెన్సిల్ స్కెచ్ అయితే కనిపించేస్తుంది. సో దీన్ని చూసినా కూడా మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ఇది అండర్ డిస్ప్లే కెమెరాతో రావచ్చు అన్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆండ్రాయిడ్ గురించి. ఆండ్రాయిడ్లో మనకు స్మార్ట్ టెక్స్ట్ సెలెక్షన్ అని చెప్పేసి ఒక ఫీచర్ ఉంటుంది కదా. అంటే మనం ఏదైనా టెక్స్ట్ని సెలెక్ట్ చేయాలన్నా, కాపీ చేయాలన్నా, కట్ చేయాలన్నా దాన్ని ప్రెస్ చేసి పెట్టుకుంటే అదంతా సెలెక్ట్ అవుతుంది కదా. సో దాంట్లో ఈ సెలెక్ట్ ఆల్ కాపీ పేస్ట్తో పాటు కట్తో పాటు దానిలో ఇంకోటి కన్వర్ట్ అనే ఆప్షన్ అయితే కొంతమందికి రూల్ అవుట్ చేశారు. సో దీని ద్వారా మనం డైరెక్ట్ కరెన్సీని కన్వర్ట్ చేయొచ్చు అన్నట్టు. సో అయితే ఇది ఏం చేస్తుంది, డైరెక్ట్ మనం అక్కడ కన్వర్ట్ చేయకుండా గూగుల్ సెర్చ్లోకి అయితే తీసుకెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి వివో గురించి. వివో వాళ్ళు X60 Pro అనే పేరుతో 2 మొబైల్స్ అయితే లాంచ్ చేశారు. 39,000 ఉంటే X60కి ప్రోకి వచ్చేసి 50,000 చేంజ్కి అయితే లాంచ్ చేయడం జరిగింది. సేమ్ స్పెసిఫికేషన్స్ సామ్సంగ్ Exynos 1080 ప్రాసెసర్ తోటి అయితే లాంచ్ చేశారు. కెమెరాస్ వేరు ఉంటాయి అన్నట్టు. బేసిక్ వేరియంట్లో 48+13+13 ఉంటే ఇంకో దాంట్లో మనకు 48+13+13+8 మెగాపిక్సెల్ ఉంటుంది అన్నట్టు. క్వాడ్ కెమెరా సెటప్. సో రెండులో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. కాకపోతే మనకు లోయర్ వేరియంట్లో 4003 mAh బ్యాటరీ ఉంటే కింద దాంట్లో మనకు 4200 mAh బ్యాటరీ తోటి అయితే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి న్యూజిలాండ్కి సంబంధించిన కొంతమంది రీసెర్చర్స్ మనకు జనరల్గా గూగుల్ గ్లాసెస్ ఎలాగైతే ఉంటాయో అటువంటి ఒక డివైస్ అయితే కనిపెట్టారు అన్నట్టు. దాంతో మన మెమొరీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేయవచ్చు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. అంటే కొన్ని డిసీజెస్ని నయం చేయవచ్చు అన్నట్టు అయితే తెలుస్తుంది. ఇంతకుముందు గూగుల్ గ్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని లాంచ్ చేసిన తర్వాత కూడా చాలామంది డాక్టర్స్ యూజ్ చేసేస్తారు. దాన్ని యూజ్ చేసి చాలామంది ప్రాణాలను కూడా కాపాడారు కదా. ఇప్పుడు తీసుకొచ్చిన ఈ కొత్త డివైస్ కూడా ఇలానే మనుషులకు ఉపయోగపడుతుందని చెప్పేసి మనం అనుకుందాం. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.